ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ ఏవి గురువారెడ్డితో పాటు మరో డాక్టర్ కె సుధీర్ రెడ్డిలపైన పోలీసులు కేసు నమోదు చేశారు. అమీర్పేటకు చెందిన డాక్టర్ సుధీర్ ధారా ఇచ్చినటువంటి ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీసులు ఎఫ్ఐఆర్ నంబర్ 406/2026 కింద కేసు బుక్ చేశారు. డాక్టర్ సుధీర్ ధారా ప్రస్తుత జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లోని ఎపియోన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ నడుపుతున్నారు. డాక్టర్ గురువారెడ్డి, డాక్టర్ సుధీర్ రెడ్డిలు తనను టార్గెట్ చేశారని, సోషల్ మీడియాలో తనపైన తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన పోలీసులను ఆశ్రయించారు. తనను మోసగాడు, ఫ్రాడ్ అంటూ ఇంటర్నెట్లో పోస్టులు పెడుతూ పరువు తీస్తున్నారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. సో ఈ ప్రచారం కారణంగా రోగులు, సాధారణ ప్రజలు తనకు వ్యతిరేకంగా మారే ప్రమాదం ఉందని, తన క్లినిక్ వద్దకు కొంతమంది వచ్చి దాడి చేసేందుకు కూడా ప్రయత్నించారని సుధీర్ ధారా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన కులాన్ని లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురి చేస్తున్నారని, తన కుటుంబానికి, క్లినిక్ సిబ్బందికి ప్రాణభయం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నిందితుల నుంచి తమకు రక్షణ కల్పించాలని కూడా, వారిని వెంటనే అరెస్టు చేయాలని కూడా కోరారు. ఈ ఫిర్యాదును సీరియస్గా తీసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు SC/ST అట్రాసిటీ చట్టంతో పాటు భారతీయ న్యాయ సంహితలోని కఠినమైన సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేసి ఇప్పుడు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ కేసులో పోలీసులు నమోదు చేసినటువంటి సెక్షన్లు అత్యంత తీవ్రమైనవిగా కనిపిస్తున్నాయి. SC/ST అట్రాసిటీ నిరోధక చట్టం 1989లోని సెక్షన్ 3(1)R కింద షెడ్యూల్డ్ కులాలు లేదా తెగలకు చెందినటువంటి వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా బహిరంగంగా అవమానించడం లేదా బెదిరించడం అనే నేరాన్ని చేర్చారు. అలాగే సెక్షన్ 3(1)S ప్రకారం ఒక SC/ST వ్యక్తిని కులం పేరుతో బహిరంగ ప్రదేశాల్లో దూషించడం అనేది కూడా ఆ అంశాన్ని కూడా నమోదు చేశారు. దీంతో పాటుగా సెక్షన్ 3(1)U కింద సమాజంలో SC/ST వర్గాలపైన ద్వేషం, వివక్ష లేదా శత్రుత్వాన్ని పెంచేలా ప్రచారం చేయడం, చర్యలు చేపట్టడం అనేటువంటి నేరాల కింద కూడా కేసులు పెట్టారు.